హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గౌతమి ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన బీట్రూట్ పులావ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం పదండి. ఈ బీట్రూట్ పులావ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. బిర్యానీలోకి కానీ పులావ్లోకి కానీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ నెయ్యి కరిగి నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు, జాపత్రి, అలాగే పెద్ద ఇలాచి అంటారు కదా, అది వేసుకున్నాను. ఇవన్నీ వేగాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లాగా కోసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటాయండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా కూడా వేగుతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుందాము. మరీ బిర్యానీకి లాగా ఎర్రగా వేగక్కర్లేదండి, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి, ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి, మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. పులావ్ కాబట్టి తక్కువ మసాలాలతో చేసుకుంటున్నాము, చాలా బాగుంటుందండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని బీట్రూట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. బీట్రూట్ కు పైన చెక్కు తీసేసి ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే ఉడకడానికి టైం పడుతుంది కదా, ఇలా మీడియం సైజ్ అయితే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల ఇంకాస్త త్వరగా ఉడుకుతుంది కదా. బీట్రూట్ చాలా గట్టిగా ఉంటుందండి, తొందరగా ఉడకదు, చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నానండి. ఒక చిన్న కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. హాఫ్ కుక్ అయిందంటే మిగతా హాఫ్ అనేది రైస్ వేసాక రైస్ తో పాటు కుక్ అవుతుంది. అలాగే ముందు వేయించుకున్నాకే వాటర్ వేసుకోండి, లేదంటే టేస్ట్ బాగోదు. ఆయిల్లో వేయించుకున్నాక ఆ తర్వాత వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ఇది హాఫ్ కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇంకే మసాలాలు వేయడం లేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బీట్రూట్ చూసారు కదా ఉడికాక ఆనియన్స్ కూడా పింక్ కలర్లోకి అయిపోయాయి. ఈ రైస్ కూడా పింక్ కలర్లో చాలా బాగుంటుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు బీట్రూట్ తినాలంటారు కదా, ఎక్కువగా హెల్త్కి చాలా మంచిది. కానీ బీట్రూట్ తినాలంటే కొంచెం స్మెల్ వచ్చినట్లు అనిపిస్తుంది కదా, అందుకే ఇలా రైస్ చేసి పెట్టామంటే ఈజీగా తినేస్తారు. చూసారు కదా ఇక్కడ బీట్రూట్ అనేది ఉడికిపోయింది, మసాలాలు కూడా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిని ఒక రైస్ కుక్కర్ లో వేసుకోవాలండి. కావాలనుకుంటే మీరు ఇది ప్రెషర్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ రైస్ కుక్కర్ లో చేసుకుంటున్నాను. ఈ రైస్ కుక్కర్ లో 1 కప్పు బాస్మతి రైస్ నేను శుభ్రంగా కడిగి ఇందులో వేసుకున్నాను. మామూలు రైస్ తో అయినా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా, అవి వేసేసుకోవాలి. డైరెక్ట్ గా ఇందులో కూడా చేయొచ్చండి, కాకపోతే కుక్కర్ అనేది త్వరగా పాడైపోతుంది ఇలా డైరెక్ట్ చేయడం వల్ల. అందుకే నేను విడిగా ప్యాన్ మీద చేసి ఆ తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఫైనల్ గా కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్విచ్ ఆన్ చేసుకుని కుక్ మోడ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది వామ్ మోడ్ లోకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వామ్ లోకి వచ్చేసాక ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసామంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది పులావ్ అనేది. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. చూసారు కదా ఇది వామ్ మోడ్ లోకి వచ్చేసింది. ఒక 10 మినిట్స్ అయ్యాక ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నేను స్పీడ్ గా పెట్టాను కాబట్టి అలా స్పీడ్ గా కలిపినట్టుందండి, స్లోగానే కలిపాను. స్పీడ్ గా కలిపామంటే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. చూసారా పులావ్ అనేది పింక్ కలర్లో ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మంచి పింక్ కలర్లో కనపడుతుంది కదా రైస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.